రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు. మంత్రిగా ప్రమాణం చేయడంతో సంతోషంగా ఉంది. జూబ్లీస్ ఎన్నికలకు తన పదవికి ఏం సంబంధం లేదు. నన్ను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం హైకమాండ్ నిర్ణయమే. మంత్రి అజారుద్దీన్. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇది ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఆయనకు ఏం సంబంధం లేదని చెప్పి అంటా ఉన్నారు కదా. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఆయనకు ఏం సంబంధం లేకపోవచ్చు, కానీ జూబ్లీహిల్స్కి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకును కాంగ్రెస్ పార్టీకి అయితే సంబంధం ఉంది. ఎందుకనేది నేను చెప్తా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్లో ఈ అజారుద్దీన్ని ఇప్పుడు ఈ మంత్రిగా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ముస్లిం ఓట్స్ మళ్ళీ ఎటు పోతాయి అంటే వీళ్ళకి రావు. జూబ్లీహిల్స్లో జరిగేటువంటి ముస్లిం సోదరుల ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీకి కావాలి. ఇప్పుడు లేదంటే అక్కడ జూబ్లీహిల్స్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు. సో తప్పకుండా కూడా ఓటు కొన్ని బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే అజారుద్దీన్ని మంత్రిగా నియమిస్తే సో ముస్లిం సోదరులు, సోదరిమణులు అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వీళ్ళ గట్టి నమ్మకం అన్నట్టు. సో మనందరికీ తెలుసు ఈ రాజకీయాల్లో ఈ నాయకులు అందరూ చేసేటువంటి పనులు కూడా ఇదే. సో చూద్దాం మరి అసలు ఇప్పుడు వీళ్ళు వచ్చేటువంటి బై ఎలక్షన్స్లో మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినందుకు వీళ్ళు గెలుస్తారా, లేకుంటే అసలు ఓట్లు ఎంతతోటి వస్తాయి ఒకసారి చూడాలి. ఎందుకంటే ఏదున్నా కూడా ప్రజలు గట్టిగా వీళ్ళకు సమాధానం చెప్తారు.